హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఆలు టమాటో బాత్ సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇది లంచ్గా, బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సరే, దానికోసం నేను ఇక్కడ మీడియం సైజ్ గ్లాస్ కొలతగా తీసుకున్నానండి. చూడండి, దీంతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అదే గ్రాముల్లో అయితే 325 గ్రాములు అనమాట బియ్యం. నేను ఇక్కడ నలుగురికి సరిపడా చూపిస్తున్నానండి. ఆ కొలత మీకు చూపిస్తున్నాను. మనం రోజు వాడే సోనా మసూరి బియ్యం తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి బియ్యాన్ని. 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంచేసి తీసుకోండి. చూడండి, ఇలా నీళ్ళన్నీ వంచేసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మునిగే వరకు నీళ్లు పోసుకొని ఈ గిన్నెను బియ్యాన్ని అంతా ఒకసారి కలిపి పక్కన ఉంచండి. ఒక 10 నిమిషాలు అలా నాననివ్వండి అనమాట. దీన్ని పక్క నుంచి స్టవ్ పైన కుక్కర్ గిన్నెను పెట్టుకొని 4 స్పూన్లు నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వండి. నూనె వేడైన తర్వాత 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత అంతా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 నిమిషాలు ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించండి. కలుపుతూ వేయించుకోండి. చూసారా, ఇలా వేయించాలన్నమాట. వేగాయి కదా. ఇప్పుడు ఇందులోనే 4 మీడియం సైజు ఆలులను పొట్టు తీసి ఇలా మరీ మందంగా కాకుండా అలా అని పలచగా కాకుండా ఈ సైజు ముక్కలుగా తరిగి వేసుకున్నాను నేను. మీకు నచ్చిన సైజులో తరిగి వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క 4 నిమిషాలు ఆలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించాలి మనం. చూసారా, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఆలు కొద్దిగా వేయించాలన్నమాట. చూడండి, ఆలు ఇలా వేగాలన్నమాట. ఆలు ఇలా వేగిన తర్వాత ఇందులోనే 4 మీడియం సైజు టమాటోలను ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తరిగి వేసాను. మీకు నచ్చిన సైజులో తరిగి వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసాను అనమాట. ఇలా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు అంతా బాగా కలిపి మూత పెట్టి ఇప్పుడు టమాటోను కూడా ఒక 3-4 నిమిషాలు మెత్తబడే వరకు వేయించాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే వేయించండి, లేదంటే మాడతాయి అన్నమాట. చూడండి, టమాటో కూడా వేగిపోయింది కదా మనకు. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కారం వేసిన తర్వాత 2 స్పూన్లు ఉప్పు కూడా వేయాలి. చూడండి, 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1.5 స్పూన్ సాంబార్ మసాలా, అంటే సాంబార్ పొడి అనమాట. మీకు నచ్చిన బ్రాండ్, మీరు మెచ్చిన బ్రాండ్ ఏదైనా వాడుకోవచ్చండి. తర్వాత ఒక 15 కరివేపాకులు, తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. వేసిన తర్వాత అంతా బాగా కలపండి. అన్ని మసాలాలు అన్నిటికీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలా అంతా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము ఇందులో నీళ్లు పోసుకోవాలి. 4.5 గ్లాసులు నీళ్లు. మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 4.5 గ్లాసులు. నేను పాత బియ్యం వాడతానండి, అందుకు నాకు ఒక 1/2 గ్లాస్ అయితే ఎక్కువ పడతాయి నీళ్లు. మీరు చూసుకోండి, మీరు వాడే బియ్యాన్ని బట్టి పోసుకుంటే సరిపోతుంది ఎసరు అనేది అనమాట. చూడండి, నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా కలపాలి. కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవన్నీ నీళ్ళన్నీ తీసేసి ఉత్త బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా బియ్యం మాత్రమే వేసుకోవాలి. చూడండి, బియ్యం వేసిన తర్వాత ఇప్పుడు అంతా బియ్యానికి అంతా మసాలాలన్నీ బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత కుక్కర్ మూతకు ఇలా రబ్బర్ పెట్టుకోవాలి. రబ్బర్ పెట్టి కుక్కర్కు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత మనము విజిల్ కూడా పెట్టుకోవాలన్నమాట. విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క 3 విజిల్స్ రానివ్వాలి. చూడండి, విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు రానివ్వాలి. చూడండి, 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలి అంతా పోయాక తీసి చూపిస్తున్నాను నేను. చూడండి, ఆలు టమాటో బాత్ చక్కగా తయారైందనమాట. 3 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, అంతా ఒకసారి ఇలా కలిపి సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేను ఇక్కడ పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. మీరు పప్పుల పొడి ఉంటుంది కదా, దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ పెరుగు పచ్చడి ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.